హాయ్ వ్యూవర్స్, మనమంతా కూడా మానవులు. ఈ మానవ జన్మ ఎత్తడానికి గతంలో ఎన్నో కష్టాలు పడి ఉంటాం. యాజ్ పర్ మన పురాణ ఇతిహాసాల ప్రకారంగా చూసుకున్నట్లయితే అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో కూడా 7 జన్మలు ఉంటాయని చెప్తూ ఉండారు. మిగతా జన్మల గురించి ఇప్పుడు వద్దు, ఈ ఒక్క జన్మ గురించే మనం మాట్లాడదాం. మనం పుట్టుక నుంచి అంటే జననం నుంచి మరణం వరకు ఎన్నో దశలు ఉంటూ ఉంటాయి. ఆ దశలన్నింటిలో కూడా మనకి కొంతమంది సాయం కావాలి. ఈ కొంతమందిలో మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల పైన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఆ పెద్దల పైన పాలకులు, వీళ్ళంతా కూడా మన చుట్టూతో ఉండి మనల్ని అనునిత్యం ప్రభావితం చేసేవాళ్ళే. మరి వీరందరూ కూడా కొలమానంగా తీసుకునేది ఏదన్నా ఉంది అంటే అయితే ఉద్యోగాలు, లేదంటే రాజకీయాల్లో పదవులు, అంటే అధికారం, గుర్తింపు. ఈ రెండైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. మామూలుగా మనకి స్వాతంత్రం సిద్ధించింది ఎప్పుడు? 1947 ఆగస్టు 15. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 దశాబ్దాలు, అంటే 70 సంవత్సరాలు దాటే. మరి ఇప్పటి వరకు కూడా మనం సాధించింది ఏముంది? అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అభివృద్ధి చెందుతూనే ఎందుకున్నాము? అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మనల్ని ఇంకా జనాలు గుర్తించటం లేదు? లేదంటే మనల్ని మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నామంటే స్వార్థం. అడుగడుగునా కూడా స్వార్థం. నాకేంటి, నీకేంటి, నాకెంత ఉపయోగం, నీకెంత ఉపయోగం అనే లెక్కలు. వీటన్నిటి ప్రకారం మనం చూసుకున్నట్లయితే అసలు జీవితం అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు కూడా దాన్ని అన్వయిస్తాను. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలన్నీ వేరు, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు వేరు. అందులో భాగంగానే జనన మరణాల గురించి ఇక్కడ ప్రస్తావించాల్సి రావటం, అదేవిధంగా మనిషి ఏ రకంగా బ్రతకాలి ఏంటి అనేది ప్రస్తావించాల్సి రావటం. అందరిలాగా నేను కూడా చెప్పి ఒక పార్టీకో, లేదంటే ఓ వర్గానికో, లేదంటే ఓ ప్రాంతానికో మంచి అనే తలంపు నాకు లేదు. నాకల్లా ఉన్నది ఒకే ఒకటి: ప్రజలంతా కూడా తమ ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఎవరినైనా సరే మీ అంతఃకరణ శుద్ధితో ఓటేసి గెలిపించుకోండి. గెలిచిన తర్వాత వారిని మాత్రం అనుక్షణం ప్రశ్నిస్తూ మీకు కావాల్సినవన్నీ కూడా పోరాడి సాధించుకోండి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మనమంతా కోరుకునేది ఏంటి? గొప్ప జీవితం. అసలు జీవితం అంటే ఏంటి? ఈ జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 జననం. చివరిది, ఆ చివరిని నేను 2 అనే ఇస్తున్నాను. మరణం. ఈ జనన మరణాలకి మధ్య ఏముంటాయో ఒకసారి చెప్తాను. బాల్యం, యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, దాని తర్వాత చివరికి సంభవించేదే మరణం. దీనిలో కొంతమంది జననం నుంచే మరణంకి వెళ్ళిపోతారు, కొంతమంది బాల్యం నుంచి మరణానికి వెళ్తారు, మరికొంతమంది యవ్వనం నుంచి మరణానికి వెళ్తారు, ఇంకొంతమంది వృద్ధాప్యం రాగానే మరణానికి వెళ్తారు. సో అంటే ఎప్పుడు ఎలా మరణం మనల్ని దరిచేరుతుందో ఎవరూ చెప్పలేం. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం వరకు కూడా అనునిత్యం మనకేం కావాలి? ఓ మంచి జీవితం కావాలి. ఈ మంచి జీవితం ఎవరిస్తారు? కన్నవాళ్ళు ఇస్తారా? కట్టుకున్న వాళ్ళు ఇస్తారా? కన్నబిడ్డలు ఇస్తారా? లేకపోతే మనతో ఉన్న ఫ్రెండ్స్ ఇస్తారా? అన్నప్పుడు వీళ్ళంతా ఇస్తారు, నో డౌట్. కానీ వీళ్ళందరికి పైన కొంతమంది ఉంటారు, పాలకులు. ఈ పాలకులు చేసే చట్టాలు, ఆ చట్టాల ప్రకారం మనం అంతా నడుచుకోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కనుక మనం పరిశీలించినట్లయితే 2 ప్రధాన పార్టీల మధ్య మొత్తం కూడా యుద్ధం నడుస్తూ ఉంది. ఆ యుద్ధంలో గెలుపోటములు ఎవరైతే ఉంటాయో దాని ప్రకారమే రానటువంటి 5 సంవత్సరాలు కూడా ఉండబోతున్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ, వైకాపా, జనసేన ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈరోజు అంతా కూడా ప్రస్తావిస్తుంది, మాట్లాడుకుంటున్నది టీడీపీ, వైసీపీ మధ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ హామీలు ఏమైతే ఉన్నాయో, గతంలో కనుక చూసినట్లయితే టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉంది, ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా ఉన్నారు, గతంలో కూడా కొన్నాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళు అప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి, ఇక ముందు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి, ఆ నమ్మకం అనేది మీకు ఉంచుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు జరిగింది ఏంటో ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు తండ్రి రాజన్న రాజ్యాన్ని మరలా తీసుకువస్తాను, ఆయనను ఎలాగైతే గొప్పగా మిమ్మల్ని పరిపాలించాడో అంతకన్నా గొప్పగా నేను పరిపాలిస్తాను వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక జనసేన వాళ్ళు
సామాన్యుడికి ఎటువంటి విధంగా అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా మేము వస్తామని జనసేన వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ప్రస్తావించాయి. అందులో చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ జననం దగ్గర నుంచి మరణం వరకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పుట్టిన తర్వాత కావాల్సిందేంటి? సరైనటువంటి వైద్య సదుపాయాలు. అవి టీకాల విషయంలో కావచ్చు, దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విషయంలో కావచ్చు, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళే విషయంలో కావచ్చు. అలా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవ కింద టీడీపీ వాళ్ళు ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు, ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు. మరొక పక్క వైసీపీ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రైవేటు వైద్యశాల బలోపేతం చేస్తామని చెప్తున్నారు. మరొక పక్క వైసీపీ వాళ్ళు అటు చెన్నైలోను, బెంగళూరులోను, హైదరాబాద్లో కూడా ఈ ఆరోగ్య సేవలు వర్తింపచేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే టీడీపీ వాళ్ళు ఆల్రెడీ 5 లక్షల వరకు పెంచడం జరిగింది ఈ వైద్య సేవల కింద. వైసీపీలు కూడా అదే మాట చెప్పారు. ఇక జనసేన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే చెప్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైద్యానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి క్షణం మేమే కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తూ ఉన్నారు. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మీకే వదిలేస్తున్నాను. అనేది ఇన్నాళ్ళు మంచిగా చేస్తూ ఫైన్, లేదనుకుంటే ఇక ముందు మంచిగా చేస్తూ ఉంటే అది మీరే నిర్ణయించుకోండి. ఏది ఏమైనా సరే వైద్యానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత బాల్యంలో ఉన్నప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది సరైన విద్య. ఈరోజు పిల్లల్ని చదివించుకోవటం అంటే ఎంత ఘోరంగా తయారైందంటే పరిస్థితి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ప్రైవేటు పాఠశాలలో చేర్పించిన వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి. ప్రతి దానికి డొనేషన్లని, ఆ ఫీజులని, ఈ ఫీజులని వేలకు వేలు, లక్షలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఎవరైతే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో వారిని మాత్రం ఈసారి మేము కంట్రోల్ చేస్తాము. అదేవిధంగా ఈ విద్యకు సంబంధించేసి ఫీజుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మేమంటూ కొంత పరిమితి అనేది తీసుకువస్తాము. ఆ పరిమితి దాటితే ఖచ్చితంగా శిక్షలు వేస్తామని అటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే జనసేన వాళ్ళు ఏకంగా ఉచితంగా విద్య అందిస్తామని చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా. లైక్ ఎలా అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి సదుపాయాలు తీసుకువచ్చారో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు అన్ని చోట్ల కూడా ఆ రకంగా మేము కూడా తీసుకువస్తాము. విద్య అనేది అందరికీ చేరువయ్యే విధంగా చేస్తాం జనసేన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో విద్యపరంగా చూసుకున్నప్పుడు ఇంకోటి, యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టిన తర్వాత కళాశాలల విద్య. సో ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, లేదంటే ఐటీఐ కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని శిక్షణ నైపుణ్య కేంద్రాలు కావచ్చు. వీటన్నిటి పరంగా కూడా చూసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఎలా అయితే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో మేము కనుక అధికారంలోకి వస్తే మేము అదే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇప్పుడు మేము కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్కిల్స్, నైపుణ్యాలు పెంచే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని టీడీపీలు చెప్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వృద్ధాప్యం దాకా మనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ముందే కొన్ని ఉన్నాయి. చిన్నప్పుడు బాల్యం సంబంధించేసి కొంతమంది పని కుదుర్చుకుంటూ ఉన్నారు. ఎందుకు? వారికి సరైనటువంటి సదుపాయాలు లేక, ఇళ్లలో బతకాలంటే తిండి లేక, ఏమి లేక ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయంలో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ఏ బిడ్డనైతే స్కూల్కి పంపుతారో వాళ్ళకి తల్లిదండ్రులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని వైసీపీ వాళ్ళు అంటూ ఉంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏకంగా 18,000 రూపాయల తాలూకు వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చేస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంటే పిల్లల్ని స్కూల్కి పంపండి చాలు, మీకు లబ్ధి చేకూర్చే విధంగా మేము చేస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత యవ్వన ప్రయాణికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఇండియాలో ఎన్ని లక్షల్లో కాలేజెస్ ఉన్నా, ఎన్ని లక్షల్లో అంతా కూడా ఉద్యోగాలకు సంబంధించేసి బయటకు నిరుద్యోగులుగా వస్తూ ఉన్నా వీరందరూ ఉన్నటువంటి ఒక అతి పెద్ద ఘోరమైన తప్పది మీద ఉంది అంటే సరైన స్కిల్స్ వీళ్ళకి లేకపోవటం. అంటే అది ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు, పేరుకే వాళ్ళకి చదువు చెప్పి బయటకు పంపుతున్నారు తప్ప వాళ్ళని నిష్ణాతులుగా తీర్చిదిద్దలేకపోతూ ఉన్నారు. దానివల్ల కాంపిటేటివ్ వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు, వాళ్ళే గొప్పగా ఉండగలుగుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళ ఉద్యోగాలు నిలబడలేక బయటకు వస్తూ ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే లోపభూయిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళన చేస్తామని వీళ్ళంతా చెబుతున్నారు. ఎంతవరకు ప్రక్షాళన చేస్తారో ఏంటో మనకు తెలియదు. ఇక ఉద్యోగాల విషయానికి వద్దాం. యవ్వన ప్రాయంలో ఎవరికైనా సరే పెళ్ళి అన్నది ఒక మెయిన్ రీజన్. సో ఈ రీజన్ ఎందుకు? పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోయే మధ్యలో ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వీటన్నిటి మధ్యలో ఒక కీలక అంశం ఏదైనా ఉందంటే అది పెళ్లి చేసుకోవాలి, చక్కగా ఒక గొప్ప జీవితాన్ని అనుభవించాలి. భార్య, భర్త, పిల్లలు, సంసారం, కాపురం, ఇరుగు పొరుగు, మంచి చెడు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు
టీడీపీ వాళ్ళు ఈ పెళ్లికి కూడా సంబంధించేసి ₹1,00,000 ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీలో కొంతమందికి 1,00,000 కొంతమందికి 50,000 ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో పెళ్లికి కూడా సాయం చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి పెళ్ళైన తర్వాత గొప్పగా జీవించడానికి వాళ్ళకంటే ఒక ఉద్యోగం కావాలి కదా. ఆ ఉద్యోగపరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు స్కిల్స్ డెవలప్ చేయడానికి అటు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ముగ్గురు కూడా సహకరిస్తామని చెప్తూనే మరొక పక్క ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. సో జనసేన వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము భర్తీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ చేస్తారు. సో ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏంటయ్యా అన్నప్పుడు వృద్ధాప్యానికి వెళ్ళడానికి ముందు వాళ్ళు మరి ఇంకేం చేయాలి అంటే ఓన్లీ ఉద్యోగాలు చేసే వాళ్ళని బతికేది రైతులు ఉన్నారు కదా, కూలీలు ఉన్నారు కదా, వాళ్ళ ప్రకారంగా చూసుకున్నప్పుడు కనీస వేతనాలు అందించే విధంగా ఊళ్ళల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అదేవిధంగా నగరాల్లో కావచ్చు వారికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చడానికి అనుక్షణమే పరితపిస్తూనే ఉంటామని చెప్తున్నారు వైసీపీలు, టీడీపీలు, జనసేన వాళ్ళు. సో ఆ రకంగా ఎవరెవరు ఏ అడుగులు వేస్తారు ఏంటనేది వారి మేనిఫెస్టోలు మీరే ఒకసారి పరిశీలించండి. దాని ప్రకారం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వీరందరూ కూడా ఒకే ఒక్కడు ఎవరంటే రైతు. సో ఈ రైతు అనే వ్యక్తి కనుక లేనట్లయితే ఈరోజు ఎవరు కూడా 3 పూటలు కాదు కదా, ఒక పూట కూడా తిండి తినలేని పరిస్థితి. ఈ రైతుకి మరి ఎవరు ఏ రకంగా సాయం అందించబోతున్నారంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ పరంగా చూసుకున్నప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి ₹6,000 చొప్పున వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక దఫా పడిపోయింది. అలా చూసుకున్నప్పుడు అన్నదాత సుఖీభావ కింద టీడీపీ వాళ్ళు ఇస్తామని చెప్తారు. ఆల్రెడీ వీళ్ళు కూడా ఒక దఫా పడిపోయింది. ఇక వైసీపీ గల వచ్చినట్టయితే వాళ్ళు కూడా రైతుకు వచ్చేసి పెట్టుబడి సాయం కింద కొంత డబ్బు ఇస్తామని చెప్తున్నారు. అది కూడా వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు. అదేవిధంగా చూసుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అన్నదాత సుఖీభావే కాకుండా ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ పరికరాలు కావచ్చు, ప్రతి దానిలో కూడా మేము సాయం అందిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. జనసేన వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే ఇన్నాళ్ళు ఎవరైతే పాలకుల చేత మోసగించబడ్డాడో ఆ ఒక్కడెవరు రైతన్న. ఆ రైతన్న పట్ల ఈరోజు వీళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. అటు వైసీపీలు 9 గంటల పాటు పగటపోటే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్తూ ఉన్నారు, ఉచిత విద్యుత్. అది కూడా టీడీపీలోనే 12 గంటల ఉచిత విద్యుత్ అంటూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ చూసినట్టయితే 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా కొన్ని దేశాల్లో చూసుకున్నట్లయితే రైతుల పట్ల అంత ప్రేమ చూపించకపోయినా మన దేశంలో చూసినట్లయితే మిగతా రాష్ట్రాల్లో కూడా రైతుల పట్ల గొప్ప ప్రేమ ఈ మధ్యకాలంలో చూపిస్తూ ఉన్నారు. అది రుణమాఫీ విషయంలో కావచ్చు, పెట్టుబడి సాయం విషయంలో కావచ్చు, వ్యవసాయ పనిముట్లు అందించడం విషయంలో కావచ్చు, పెట్టుబడి సాయపరంగా కావచ్చు, అదేవిధంగా పండిన పంటల గిట్టుబడి ధర విషయంలో కావచ్చు, అదేవిధంగా పంటలు పండాయి వాటికి గిట్టుబాటు ధర కల్పించడం అన్నది ఒక ఎత్తు అయితే, ఏదైతే పంట పండిందో ఆ పండిన పంటని దాచుకోవడానికి గిడ్డంగుల విషయంలో కావచ్చు, మార్కెటింగ్ సదుపాయాల విషయంలో కావచ్చు, ఒకవేళ పంటని వేరే చోటకి తరలించాల్సిన అవసరం లేకుండా వీళ్ళంతటా వీళ్ళే ఏదన్నా ఉత్పత్తులు తయారు చేసి అమ్ముకోవాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విషయంలో కావచ్చు, అటు వైసీపీ, ఇటు టీడీపీ, అటు జనసేన, అదేవిధంగా మిగతా పార్టీలన్నీ కూడా ఈరోజు రైతు వంగ చూస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే తమిళనాడు మొదలుకొని అటు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈ 2018, 2019, 2017 ఈ 3 సంవత్సరాల్లో కూడా రైతన్నలంతా కూడా రోడ్డెక్కారు, నిరసన వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు. వీడంతటి కారణం ఏంటంటే సరైన గిట్టుబాటు ధర లేక, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వారిని ఆదుకునేవారు లేక, అదేవిధంగా పంటలకు బీమా అని చెప్పేసి రుణాలు ఇచ్చేటప్పుడు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించేసి బీమా డబ్బులు ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరు ఎందుకు ఎంత కట్ చేస్తారో తెలియదు. ఆ కట్ చేసిన తాలూకు వీరికి అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఈ కష్టాల పరంగా చూసుకుంటున్నప్పుడు ఈ బీమాకు సంబంధించి కూడా టీడీపీలు ఈసారి బీమా మొత్తం మేమే చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా అన్నదాతలు కావచ్చు, లేదంటే కార్మికులు కావచ్చు, ఎవరైనా కనుక చనిపోయినట్లయితే వారికి బీమా కింద డబ్బులు మొత్తం మేమే చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు అయితే 10 లక్షలు, అదేవిధంగా వైసీపీలు అయితే 7 లక్షలు, 8 లక్షలు చిల్లర ఉందండి. సో ఆ మొత్తం వాళ్ళు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ ఫలాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎందుకు వీరికి ఈ రకంగా గుర్తొస్తున్నా ఉన్నాయంటే ఒకే ఒక్క రీజన్, పదవి. ఈ పదవిలో మనం గనక రాలేని పక్షంలో మన పరిస్థితి ఏంటి అని తలుచుకున్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకుల మీద 90కి పైగా నేర చరిత్రలు ఉన్నట్లుగా వారి అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. టీడీపీ వాళ్ళు 49, అదేవిధంగా జనసేన వాళ్ళు 20 మందికి పైగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నేర చరిత్రల సంఖ్య ఈ రకంగా ఉంది. మరలా వీళ్ళంతా ప్రజలకు మంచి చేస్తామని చెప్తూ ఉన్నారు. వీళ్ళలో ఎవరు మంచోళ్ళు, వీరి మీద పడ్డటువంటి శిక్షల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు తీసుకుందాము, ఆయన మీద ఉన్న కేసు ఏదైతే ఆయన అఫిడవిట్లో పేర్కొన్నాడో అది బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించేసి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ ఆయన పోరాటం చేయడం, ఆ పోరాటం ద్వారాగా అప్పుడు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడంతో ఆయన మీద కేసు బనాయించడం జరిగింది. అలా చూసుకుంటున్నప్పుడు వైసీపీ అధినేత మీద ఉన్నటువంటి కేసులు ఎటువంటి కేసులు, అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు ఉంటే ఎటువంటి కేసులు, అదేవిధంగా టీడీపీ నాయకుల మీద కేసులు ఉంటే ఎటువంటి కేసులు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు ఉంటే ఎటువంటి కేసులు. సో ఈ కేసులు సంబంధించినటువంటి అన్ని అంశాలు కనుక మీరు పరిశీలించినట్లయితే పార్టీ అధినాయకుడిని చూసో, పార్టీ గుర్తును చూసో కాకుండా
లోకల్గా మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఏ నాయకుడైతే మీకు అనునిత్యం కూడా అందుబాటులో ఉంటూ మీ సేవలకు చేసుకుంటూ ఉంటాడో అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి. అటువంటి నాయకుడు మీరు ఎన్నుకున్నట్లయితే అతను గెలిచిన తర్వాత కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ అందుబాటులో లేని పక్షంలో కూడా అతన్ని మీరు నిలదీసి మాకు ఈ సేవ చేస్తానని చెప్పావు, నువ్వెందుకు ఈ సేవ చేయకుండా పారిపోతున్నా మీరు నిలదీయచ్చు. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల్లో మనం పరిశీలించినట్లయితే జనసేన అభ్యర్థులు కావచ్చు, కొంతమంది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఏం చేస్తున్నారంటే ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో లేని విధంగా ఈసారి బాండ్ పేపర్ మీద వారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఏ రకంగా అందరికీ అందుబాటులో ఉంటాము, ఇవన్నీ కూడా వాళ్ళ బాండ్ పేపర్లో రాసి పెడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక అవన్నీ నెరవేర్చలేని పక్షంలో, ప్రజలకు అందుబాటులో లేని పక్షంలో ఖచ్చితంగా వారి మీద కేసులు కూడా వేసుకోమని చెప్తూ ఉన్నారు. అంటే దీని అందరికీ అర్థం ఏంటంటే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఒక పార్టీకో లేదు అంటే ఒక ప్రాంతానికో, ఓ వర్గానికో, లేదంటే ఓ అధినాయకుడికో వీరికి అనుకూలంగా ఉంటానుకో నేను ఇప్పుడు ఈ విశ్లేషణ ఇవ్వట్లేదు. నేను ఇస్తుందల్లా ఒకే ఒకటి, ప్రజలు బాగుపడాలి అంటే, ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలంటే మీరు మీ ఓటైన ఆయుధాన్ని ఎవరికి వేయమని చెప్పాను. మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, మీ సమస్యలు ఏ నాయకుడైతే పరిష్కరిస్తాడో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైతే మీకోసం పోరాడతారో వారిని మీరు గెలిపించుకోండి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో, ఉద్యోగ స్థాయిలో, అదేవిధంగా కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ విషయంలో కావచ్చు, అనునిత్యం మీ అందరికీ ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రతి సెకను కూడా మిమ్మల్ని వారి సొంత బిడ్డల్లా కాపాడుతూ ఉంటారో, ఎలా అయితే ప్రజాప్రతినిధిని చెప్పుకుంటూ ఉన్నారో ఆ ప్రజాప్రతినిధిగానే ఉంటూనే మీకు సేవ చేస్తూ ఉంటారో వారినే మీరు గనక ఎన్నుకున్నట్లయితే ఈ జననం ఏదైతే ఉందో గొప్ప జననరా అని ఫీల్ అవుతారు. ఈ బాల్యం ఏదైతే ఉందో ఆహా ఇంత అందమైన బాల్యం అని మీరు ఫీల్ అవుతారు. ఈ యవ్వనం ఏదైతే ఉందో ఈ యవ్వనంలో అంటే టీనేజ్లో మీరు గొప్పగా ఎన్నో సాధిస్తారు. అదేవిధంగా ఈ వృద్ధాప్యానికి వెళ్ళే ముందు వచ్చేటువంటి ఉద్యోగ స్థాయిలో కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపార స్థాయిలో కావచ్చు మీరు గొప్పగా ఎదుగుతారు. అదేవిధంగా ఈ మరణం స్థాయికి వెళ్ళేటప్పటికి కూడా ఈ జీవితంలో ఇంకా నేను ఏదన్నా సాధించలేదా అని మీరు ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే గొప్ప బాల్యాన్ని అనుభవించాము, గొప్ప యవ్వనాన్ని అనుభవించాము, అదేవిధంగా ఉద్యోగ స్థాయిలో గొప్పగా ఉన్నాము, వ్యాపార స్థాయిలో గొప్పగా ఉన్నాము. ఏ రైతన్నైతే మనం అనునిత్యం చూస్తూ ఉంటామో, ఏ రైతన్నైతే అనునిత్యం మనకు అన్నం పెడుతూ ఉంటాడో ఆ రైతన్నని గొప్పగా మనమంతా చూసుకున్నాము. ఆ రైతన్న సకాలంలో పంట పండించడానికి మనమంతా సాయపడ్డాము. ఆయన పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించేలా మనమంతా సాయపడ్డాము. అదేవిధంగా ఆ పండిన పంటను దాచుకోవడానికి గిడ్డంగులు కావచ్చు, మార్కెటింగ్ సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా పాడైపోకుండా ఫుడ్ని ప్రాసెసింగ్ యూనిట్స్కి తరలించి గొప్ప గొప్ప ఉత్పత్తులు ఆయా రైతుల పేరు మీదో లేదు అంటే ఆ ప్రభుత్వాల పేరు మీదో తయారు చేయడానికి ఈ ప్రభుత్వాలంతా కూడా సానుకూలంగా స్పందించాయి, పూనుకున్నాయి. అటువంటి వసతులు కల్పించారని మీరంతా నమ్మటానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పాలంటే ఈరోజు మనమంతా ఎన్నుకోవాల్సింది ఎవరిని అయ్యా అంటే వారికి సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళని కాదు, గెలవడం కోసం మేనిఫెస్టో పెట్టిన వాళ్ళని కాదు, ఆల్రెడీ చేస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చిన వాళ్ళ, లేదంటే ఆ అభివృద్ధిని ముందు తీసుకెళ్తామో లేదో తర్వాత సంగతి, ముందు మనమైతే గెలవాలరా బాబు అనుకున్న వాళ్ళన, లేదంటే ఇప్పటి వరకు మనం పదవుల్లో రాకపోయినా పర్లేదు మన మీద ప్రజలకంటూ నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మనం ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే వీలైనంత ఎక్కువగా హామీలు ఇవ్వాలి, ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే విషయం మనం చెప్పకపోయినా పర్వాలేదు, ప్రజలైతే ముందు నమ్మించాలి అనుకున్నటువంటి పార్టీలకా, లేకపోతే ప్రశ్నిస్తా అంటూ వచ్చిన వాళ్ళు అలా ప్రశ్నిస్తూ గొప్పగా పనులు చేస్తూ ఇక ముందు కూడా అంతే విధంగా ప్రజలతో మమేకమవుతూ ఉంటామని చెప్తున్న వాళ్ళక, లేదు అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార ప్రతిపక్షంలో రెండూ లేకున్నా, పదవులేమీ లేకున్నా, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ గెలవకున్నా సరే ప్రజలతో నిత్యం మమేకమవుతూ ఉంటారే కొంతమంది లీడర్లు, వారిన మీరే నిర్ణయించుకోండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు నేను చెబుతున్నది ఒకే ఒకటి, సో ఈ జీవితాన్ని రాజకీయ నాయకులకి బానిసత్వంగా మాత్రం మీరు మార్చొద్దు. అలా గనక మీరు బానిసత్వంగా మార్చినట్లయితే ఈ రాజకీయ నాయకులు మీ పుట్టుక నుంచి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తారు. కేవలం పుట్టుతారు, బానిసత్వంలో మగ్గుతారు, ఆ తర్వాత మరణం ఛాయకి వెళ్తారు. సో పుట్టి బానిసత్వంలో మగ్గి మరణం దగ్గరికి వెళ్తారా? గొప్ప పాలకులని పార్టీలకు అతీతంగా మీరు నమ్మినటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులను ఎన్నుకొని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక, సో మీరు అటువంటి వాళ్ళని ఎన్నుకున్న తర్వాత జననం నుంచి మరణం వరకు కూడా గొప్ప బాల్యాన్ని ఆస్వాదిస్తూ గొప్ప యవ్వనంలో బ్రతుకుతూ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మనమన్నీ సాధించామన్న తృప్తితో ఏదో ఒక రోజు శివైక్యం చెందుతారనేది మీరే ఆలోచించుకోండి.
ఈ మధ్యలో మాత్రం కూడుబెట్టే రైతనన్న మాత్రం మరవకండి. అదేవిధంగా చెప్పులు కుట్టే కార్మికుడి దగ్గర నుంచి మన పాడి మోసేటువంటి మన సొంత మిత్రుల వరకు కావచ్చు, లేదంటే ఆ పాడి మోసిన తర్వాత చివరికి అక్కడ కాలే వరకు కూడా ఎవరైతే ఉంటాడో కాటి కాపరి ఆయన వడికి కావచ్చు, ప్రతి దశలో మనతో ఉండే మనుషులందరినీ మనుషులుగా చూస్తూ మనలో అనునిత్యం కూడా మమేకమవుతూ ఉన్నటువంటి మంచి వారికి మేలు చేసే విధంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారిని ఎన్నుకుంటారో మీరే నిర్ణయించుకోండి. అటువంటి వారిని మీరు ఎన్నుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి.